నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను పెద్ద హిందూ ధర్మాన్ని అనుకరిస్తూ నడుస్తా ఉంటా, ధర్మం పైన నాకు కర్మ సిద్ధాంతం పైన నమ్మకం ఉంది అని మాట్లాడుతున్నావు. కానీ కర్మ సిద్ధాంతం పైన నీకు ఏం నమ్మకం ఉందో తెలియదు రేవంత్ రెడ్డి, కానీ నీ కర్తవ్యాన్ని మాత్రం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ కర్తవ్యం ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నటువంటి, నీతో పాటుగా కలిసి పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నటువంటి విధానం పైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోగా ఈ పంచాయతీని పూర్తి స్థాయిలో ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులందరూ కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, అదేవిధంగా భారత రాజ్యాంగం పైన విలువలు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను ఖండిస్తా ఉన్నారు, ఈ పనికిరాని పద్ధతులను ఖండిస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉలుకు పలుకు లేకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. చేయాల్సింది ప్రక్షాళన మూసీని కాదు, నీ నోటిని నువ్వు ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఎన్నికైన ప్రజాప్రతినిధులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ నోళ్లను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదో పట్టనట్టుగా గొప్ప గొప్ప మాటలు నేను మాట్లాడుతూ పోతే ప్రజలు వింటున్నారు. నాకు కొంతమంది భజన పరులు ఉన్నారు, వాళ్ళ మాటల వల్ల నేను ఒక నాయకుడిగా కొనసాగించవచ్చు అనే భ్రమలో రేవంత్ రెడ్డి బ్రతుకుతున్నట్టుగా పలు సందర్భాల్లో మనం గమనిస్తా ఉన్నాం. యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్ల మధ్యలో, వైస్ ఛాన్సలర్ల మధ్యలో పంచాయతీలు పెడతా ఉన్నాం. వాళ్ళను వాడుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తా ఉన్నాం. మురిగే కుక్కలను సమాజం పైన వదులుతా ఉన్నాం. ఇటువంటి పద్ధతులకు గనక స్వస్తి చెప్పకపోతే మిస్టర్ రేవంత్ రెడ్డి, తప్పకుండా ఏదైతే కర్మ సిద్ధాంతం గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతూ ఉన్నావో నిన్ను కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిన్ను గద్దె దించే వరకు కూడా వదిలిపెట్టదు అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా.